బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కుట్రలనేవి నేను ఇంతకుముందు కూడా గతంలో చాలా వీడియోలు చేసిన దీనిపైన నేను మళ్ళీ వీడియో చేస్తున్నా. ఎంత కుట్ర అంటే ఇవాళ రాష్ట్రంలో ప్రజల సమస్యలని పక్కన పెట్టేసి ఇవాళ యూరియా కోసము అష్ట కష్టాలు రైతులు పడుతున్నారు, కానీ అవేమీ పట్టించుకోరు. ఇవాళ ఇవన్నీ కూడా మొత్తం డైవర్షన్ చేసేసి రోజు తెరపైన బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ సబ్జెక్ట్నే మనం వల్లె వేస్తూ కూర్చోవాలి. ఎట్లా మనము వీళ్ళ మీద కుట్ర చేయాలి. సో కేటీఆర్ బాగా జనంలోకి పోతున్న నేపథ్యంలో అమ్మో మళ్ళీ బీఆర్ఎస్ ఇక్కడ ఊపిరి పోసుకుంటే మీన్స్ అనంటే మళ్ళీ అధికారంలోకి వస్తే మన పప్పులు ఉడకవు అనేసి చెప్పేసి వేస్తున్న ప్లాన్లు అంతా ఇంత కాదు. అంటే మూకుమ్మడి దాడి అంటారు కదా, ఇక్కడ తెలంగాణలో జరిపోలేదు. ఇక్కడి నుంచి మూటే ముళ్ళ సర్దుకొని పోయిన చంద్రబాబు నాయుడు ఆల్సో చక్రం తిప్పుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏ విషయంలో చక్రం తిప్పుతున్నారు? ప్రజల కోసం మంచి చేసే విషయంలో చక్రం తిప్పడం కాదు, కేసీఆర్ మీద ఏ రకమైన కుట్రలు పన్నాలి, మళ్ళీ నిలదొక్కుకోకుండా ఏ విధంగా చెయ్యాలి, అసలు పార్టీ గురించి ఆలోచించకుండా ముప్పు తిప్పలు ఎలా పెట్టాలి, ముప్పేట దాడి ఎట్లా చేయాలనేసి స్కెచ్ల మీద స్కెచ్లు గీస్తున్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎమ్మెల్సీ కవిత, ఇప్పుడు ఎమ్మెల్సీ కవితని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిరన్న తర్వాత ఆమె వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆమె చెప్పుకుంటూ వస్తుంది. అంటే హరీష్ రావు వెనక అండ్ సంతోష్ వెనక ఇట్లా రేవంత్ ఉన్నాడు, అందులో ఫ్లైట్లో కలిసింది నిజం కాదా అది అనేసి ఆ ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే ఇక్కడ ఈయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నేను ఎవరి వెనకాల లేను, నేను ఉంటే ముందే ఉంటాను అన్నాడు. ఇక్కడ వెనక ముందా అన్న సమస్య కాదు కదా, ఉన్నరా లేరా అనేది ఇక్కడ సమస్య కదా. అంటే గుమ్మడికాయ దొంగ భుజాలు తరుముకున్నట్టుగా ఎందుకు అసలు దాని గురించి ఎవరు అడగలే కదా. ఇక్కడ ఎవరన్నా ఆయన్ని పోయేసి విలేకరులు ఎవరన్నా అడిగితే ఇగో మిమ్మల్ని పలానా కవిత ఈ విధంగా అనింది, దీనికి మీరేం సమాధానం చెప్తారు అన్నప్పుడు ఆ విషయం చెప్పొచ్చు, నేను వెనకాల కాదు ముందలు ఉంటానేసి. కానీ ఇక్కడ మాత్రం ఏ రకంగా ఉందంటే గుమ్మడికాయల దొంగ భుజాలు తనుకున్న చందంగా ఈరోజు మొదటి నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలల సమయం అయింది. ఈ సమయంలో ఏమన్నా పనికొచ్చే పనులు ఏమన్నా చేసిరా అనంటే అట్లాంటివి చెప్పుకోవడానికి మాత్రం మనకు ఒక్కటి కూడా కనిపించదు. ఏమైనా వాళ్ళు వల్లె వేస్తున్నది ఏంటంటే ఒకటి ఫ్రీ బస్ ఇచ్చినాము, రైతు రుణమాఫీ చేసినామంటే అది ఏ రకంగా చేసిరో అందరికీ తెలిసిన విషయమే. ఇన్ని పక్కన పెట్టినా కూడా ఈరోజు మొన్న వరదలు వస్తే పరిస్థితి కూడా చూసినాం. అట్లీస్ట్ ఆయన కామారెడ్డికి వరదల సమీక్ష కోసం పోయి ప్రజల్ని కలిస్తే ఆయనకి ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు, చాలా కామెడీగా మాట్లాడిన వైనం కనిపిస్తుంది. ఎంతసేపు ఆ కేసీఆర్ మీద ఉన్న ఏదైతే ధ్యాస ఉందో దానివల్ల ఏం చేస్తున్నామో అనేది కూడా ఒక విచక్షణ కోల్పోయిన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ప్రజల్ని మనల్ని దుమ్మెత్తిపోస్తున్న వైనం కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు కాళేశ్వరంలో మనం తప్పులు ఎత్కాలా, కాళేశ్వరం మీద కమిషన్ వేసినాం, 660 పేజీల నివేదికలు ఏదో మునిగిపోయింది, ఏదో అయిపోతుందని చెప్పేసి ఆఖరికి ఏం చేశారు, ఇదంతా కూడా ఆల్రెడీ తప్పుల తడక అనేసి బాగా ప్రజల నుంచి కావచ్చు, లేకపోతే పొలిటికల్ అనలిస్టుల గురించి కావచ్చు, లేదంటే తెలివి ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడుతున్న మాట అయినా కూడా అదొక తప్పుల తడక. అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, అది పీసీసీ కమిషన్ అన్న మాటల్ని ఈరోజు నిజం చేసి ఏం చేసిరంటే తీరా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ని ఈరోజు ఎంక్వైరీకి ఇచ్చిన నేపథ్యం కనపడుతుంది. ఇన్నాళ్ళు ఏదో కొండని తవ్వి ఎలకని కూడా పట్టని వైనం. కనీసం నిజంగా తెలంగాణ ప్రజలపైన చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ఎల్ఎన్టీ వాళ్ళని పట్టుకొని, ఎందుకంటే మీరు వాళ్ళకి బాధ్యత ఉంది 2025 వరకు దాని మెయింటెనెన్స్ బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళని పట్టుకొని మీరు చేస్తారా చేయరా. 8 బ్లాక్లలో ఒక బ్లాక్లో 2 పిఎస్ కుంగిపోతే సరే ఓకే, బ్లాక్ అంతా కూడా దాన్ని రిపేర్ చేయాలి. ఎంత అవుతుంది? 225 కోట్లు అవుతుంది. అది ముక్కు పిండి వసూలు చేసి వాళ్ళతో రిపేర్ చేయించాలి, లేకపోతే వాళ్ళు చేయడానికి సిద్ధంగా కూడా ఉన్నారు. కానీ కాలయాపన, ఎందుకంటే 2025 వెళ్ళిపోయే సమయం వస్తుంది కదా, ఇంకా అయిపోతుంది. ఇక నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రాజెక్టు నుంచి నీళ్ళు ఇవ్వాలని ప్రజలకు ఉంటే ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు, ఇక్కడ కేసీఆర్ పైన కుట్ర. ఆ 3 బరాజులు ఏం చేయాలి, ఇప్పటికే అది నిజంగానే ఎట్లా కుంగినాయి అనేది ఇప్పుడు డౌట్ ఉంది. ఇంతకీ ఎవరు పేల్చిరు, ఏం జరిగింది అనేది అది ఇప్పటికీ ఇంకా అనుమానంగానే ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఏంటంటే రేపు ఎలక్షన్ల వరకు ఈ సబ్జెక్ట్ ఇట్లనే నాంటా ఉండాలి. మనం ప్రజలకు ఏమి చేయకపోయినా అబద్ధాలు చెప్పి మళ్ళీ అధికారంలోకి రావడట్లా అనే దాని మీద చర్యలు తప్పితే
ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ స్టాండర్డ్గా ఉంది కాబట్టి. ఎందుకంటే ఏదో చావు తప్పి కన్ను లొట్టపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న విషయం కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలందరికీ కూడా తెలుసు. ఇప్పటికిప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తేనే ముఖాన ఉమ్మేసే పరిస్థితి కనపడుతుంది. ఒక్కటంటే ఒక్క సీటు వచ్చే అవకాశం కూడా లేదు. ఇక వీళ్ళకి ఇప్పుడు అడ్డుపడి బతికిస్తున్నది ఏదైనా ఉంది అంటే 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయని సాకుగా చూపించి హైకోర్టుకు చెప్పి వాయిదా వేయడం తప్ప ఇంకొక గత్యంతరం లేని పరిస్థితి. స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఆఖరికి ఆయన పెద్దాయన ప్రమాదవశాత్తు కింద పడితే కూడా దానిపైన వికటహాసం చేసిన పరిస్థితి చూసినాం. రెండోది ఏంటి, అక్కడ లిక్కర్ పాలసీ గురించి జరిగిన దాంట్లో చిలవలు పలవలుగా చేసి అట్లా కాలం గడిపారు. సో కాలం గడిపి ఏం చేసారు, దాని తర్వాత ఎంపీ ఎలక్షన్స్లో వచ్చిన సీట్ల మీద 0 అని మాట్లాడిన వైనం అదొకటి. దాని తర్వాత ఏం చేసారు అంటే వీళ్ళు కాలం గడుపుతున్న తీరు గురించి. దాని తర్వాత విద్యుత్ పైన వీళ్ళు కమిషన్ వేసిన విధానం. దాని తర్వాత వచ్చేసి ఈ కార్ రేసింగ్ తెరపైకి తీసుకురావడం. అంటే ఒక్కొక్కటి ఫోన్ ట్యాపింగ్ దాని కొన్ని నెలల పాటు ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చారు. అంటే కుట్ర ఏ రకంగా ఉందంటే మనము ప్రజలకు ఏమీ చేయలేము కాబట్టి వీళ్ళు పదే కేసీఆర్ని తలుచుకుంటున్న వైనం కనిపిస్తుంది. ఆబ్వియస్లీగా తలుచుకుంటారు. ఎన్ని కుట్రలు చేసినా కూడా తెలంగాణ ఈరోజు పచ్చబడ్డది, తెలంగాణ బాగుపడ్డది అనేది ఎవరి వల్ల అనే విషయం ఇవాళ తెలియకుండా ఏ తెలంగాణ బిడ్డ లేడు కదా. సరే, రాజకీయాల కోసమో వ్యతిరేకంగా మాట్లాడు వేరు, కానీ వాస్తవాలు ఆలోచిస్తే, ప్రాక్టికల్గా ఆలోచిస్తే 14 ముందు తెలంగాణ ఎట్లా ఉంది, 14 తర్వాత తెలంగాణ ఎట్లా ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఈ విషయాన్ని అంటే ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నాడు కాబట్టి ఈ ఆనవాళ్ళని ప్రతిరోజు గుర్తు చేసుకుంటారు ప్రజలు. సో దీంతో ఏం చేయాలి, ఆనవాళ్ళు లేకుండా చేయడం అనేది మనతోటి సాధ్యమయ్యే పని కాదు. ఇక చేయాల్సిన పని ఏమన్నా ఉంది అంటే ఇలా మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ అయిపోయింది. ఇంకా బీఆర్ఎస్ ఖతం అని బుల్డోజ్ చేస్తారు. ఎట్లా ఖతం అవుతుంది అసలు? 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోతే అయిపోయిందా? ఇవాళ చరిత్రలో ఎన్నో రాజకీయ పార్టీలు చూస్తున్నారు. అధికారంలో ఉండొచ్చు, లేకపోవచ్చు, పార్టీలు పోరాటం చేస్తాయి. దట్టు ఉద్యమ పార్టీ కూడా కదా ఇది. అంటే ఒక సునకానందం పొందుతున్నామన్న దశలో ఒకవైపు సునకానందం, మరొక వైపు భారీ కుట్ర. ఎట్లా పోయి వీళ్ళని ప్రజలల్లో చులకన చేయాలి, ప్రజలల్లో వీళ్ళు మంచి అనేది లేకుండా చేయాలనే తత్వంలో అసలు రేవంత్ రెడ్డి ఎంత బోల్తా పడుతున్నాడు అనే విషయాన్ని మర్చిపోతున్నాడు. అంటే ఏదో చెయ్యాలనే దాంట్లో ఏమవుతుంది, తిరిగి అదే బౌన్స్ బ్యాక్ అయి కొడుతుంటుంది కదా. అసలు మనం ఏం చేయాలనుకుంటున్నామో, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు ఒక మంచి అవకాశం వచ్చింది, నేను ఈ అవకాశంని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని పక్కన పెట్టిండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అసలు ప్రజలకు సంబంధించిన విషయాలను అయితే పూర్తిగా మర్చిపోయిండు. ఆఖరికి ఏ పరిస్థితికి దిగజారిండ్రంటే టీడీపీ చాలా గొప్ప పార్టీ అనే పరిస్థితికి వచ్చిరంటే వీళ్ళు ఏం మాట్లాడుతారో అర్థమైంది. సోయి తప్పి మాట్లాడుతారో, సోయి లేకుండా మాట్లాడుతారో. ఆ కుటుంబంలో జరిగిన విషయాలలో ఏదో అంటే చూడు, శవాల మీద పేలాలేరుక తినే బ్యాచ్ లాగా తయారైంది ఇలా పరిస్థితి. కానీ ఈ విషయంలో తెలంగాణ ప్రజలలో ఎంత చులకన అవుతున్నాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మర్చిపోతున్నాడు. నేను ఎంతసేపు వాళ్ళ మీద కుట్రలు చేస్తున్నా అంటే నేరుగా అంత స్టేచర్ ఉన్న వ్యక్తిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేదు. ఏం చేయాలి, అలాగే ఇట్లాంటివే చేయాలి. ఇంకా ఇవన్నీ చేసే పనులన్నీ పనికి మళ్ళీ పనులు. ఇంకా ఆయన శక్తి పోయింది. ఇంకా చేయడానికి ఏమైంది, ఇప్పుడు కాళేశ్వరం మీద ఇక సిబిఐ విచారణ, ఇది ఎలక్షన్ల వరకు సాగుతూ ఉంటుంది. అవసరమైతే ఈ 3 బరాజులను ఇంకేదంటే మొన్ననేమో కుంగే విధంగా చేసినాము, అవసరమైతే దాన్ని ఆయనతో మొత్తం కూలిపోయే విధంగా ప్లాన్ చేసి మళ్ళీ ఇదే సబ్జెక్ట్ని ఎంచుకొని మళ్ళీ ఎలక్షన్లకు పోవాలని. అస్సలు ఇప్పుడు చూస్తే లోకల్ బాడీ ఎలక్షన్లకు పోయే ధైర్యమే లేని పరిస్థితి ఉంది. రేపు జనరల్ ఎలక్షన్స్ వస్తే పరిస్థితి ఏంటనే విషయాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి ఏమైనా మర్చిపోయిందా? మర్చిపోకనే ఈరోజు ఇట్లాంటి పనికి మాల విషయాలు చేస్తున్నారు. అంటే కుట్రలు, కుతంత్రాలు. ఇవాళ చూడండి, మీరు కొన్ని రోజుల నుంచి కూడా ఆలోచించండి. యూరియా కోసం అంత తిప్పలు పడుతుంటే పెద్ద ప్రధాన స్రవంతి పత్రికలు ఎక్కడైనా బ్యాన్ ఐటమ్స్ వస్తున్నాయా? రావు. కాళేశ్వరం కమిషన్ గురించి వస్తుంది పెద్ద వార్త, దాని సిబిఐ విచారణకి ఇచ్చింది వస్తుంది, లేకపోతే జస్టిస్ ఘోష్కు సంబంధించింది వస్తుంది. ఎందుకంటే ఇది కేసీఆర్ అంతా తప్పని పెద్ద బ్యాన్ ఐటమ్లు రాస్తారు. లేదు ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన సస్పెన్షన్ కావచ్చు, ఆమె రాజీనామా గురించి కావచ్చు, అదే పెద్ద వార్త వస్తుంది. కానీ ఎక్కడ కూడా
రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న వార్త ఎప్పుడైనా బ్యానర్ ఐటమ్ వచ్చిందా? ఏ పత్రికైనా, ఆంధ్రజ్యోతిలో వచ్చిందా, ఈనాడులో వచ్చిందా, V6లో వచ్చిందా, లేకపోతే టీవీలలో చూపెడుతున్నారా? ఎక్కడ? ఒక సోషల్ మీడియా తప్ప, ప్రజలకు సమస్యల కోసం చూపించే సోషల్ మీడియా తప్ప ఎక్కడైనా ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా. ఇదేందో కాంగ్రెస్ ఓన్లీ బీఆర్ఎస్ఓలో లేకపోతే ఇంకొకరు కాదు, పార్టీలకు అతీతంగా రైతులు ఉన్నారు కదా, పార్టీలతో సంబంధం ఉన్న వాళ్ళు ఉన్నారు, పార్టీలకు సంబంధం లేని వ్యక్తులు ఉన్నారు కదా. ఈరోజు యూరియా సమస్యను ఎవరన్నా కాదనగలుగుతారా? అట్లాంటి నేపథ్యంలో అవి మాత్రం పక్కన పెట్టి ఈరోజు ఈ కుట్రలు కుతంత్రాలు మాత్రమే దినదినము మనకు కనిపిస్తున్నాయి. అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఇటు పత్రికల్లో కావచ్చు. అంటే కుట్రలు ఏ రకంగా ఉన్నాయనేసి. కానీ ఎన్ని కుట్రలు చేసినా కూడా అది వర్కౌట్ అవుతలేని బదులు ఇంకా కొత్తది ఏం వండాలి, ఇంకా కొత్తది ఏం మార్చాలి, ఇంకా కొత్తగా ఎట్లా బురద జల్లు వదిలేయాలి. బురద జల్లు వదిలేస్తే వీళ్ళు కడుక్కునే క్రమంలో ఉంటారు కదా. కానీ ప్రజలు తిరగబడుతున్నారు. అంటే ఇంకా ప్రజాప్రతినిధులు ఇప్పుడు ప్రజల్లోకి పోతే ఏ రకమైన పరిస్థితి ఉంటుందో నేను స్పష్టంగా చెప్పాల్సిన పరిస్థితి అయితే లేదు. కాలం అంతా కూడా కుట్రలు కుతంత్రాలతో గడుపుతున్నవైనా స్పష్టంగా. కానీ ఏది రేవంత్ రెడ్డికి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఎంత కుట్రలు వండి వార్చినా తిరిగి ఆయనకే అవి ఎదురు తిరిగి బోల్తా పడతాడు. ఆయన బోల్తా పడతాడు, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా బోల్తా పడతాడు అంటారు కదా. కనీసం ఇప్పటికైనా కోరుకునేది ఏంటంటే, తెలంగాణ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, అస్తవ్యస్తమై ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాల్సిందిగా ఆయనకు తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు, నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయాలు చేయరి, ఎలక్షన్లో 6 నెలల ముందు చేయరి, కానీ ఎంతసేపు పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీ నామజపం. ఎట్లా దాన్ని చీల్చాలి, ఎట్లా కూలగొట్టాలి, ఎట్లా మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయాలి, ఇవే మొత్తం అందరూ కలిసి, అంటే అందరూ ఏకమై ఒక్కరి మీద దాడి చేస్తారంటారు కదా, ఆ పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు తెలంగాణలో.